సాయిరాము మా సారు ఓ, శంకర్ గారని మా మిథిలాలో ఉండేవారు. ఇప్పుడు ప్రణాబ్లో ఉన్నారు. మేము ప్రతి వారం మన సత్యసాయి సేవా దాని ప్రకారం గురువారం కానీ ఆదివారం కానీ వచ్చి ఇక్కడ వాళ్ళందరినీ సీనియర్ సిటిజన్ చూస్తాం. స్వామివారిని ఎన్నో సార్లు దర్శనం చేసుకున్నారు ఆయన, శంకర్ గారు. ఆ, 104 ఉంటారండి. ఆ, ఏ ఏ 104లో ఉంటారు. ఉంటారు ఎవరైనా వెల్కమ్. అలాగే. ఇప్పుడు స్వామివారితో ఆయన కొన్న ఒక చిన్న పరిచయం చెప్తారు. ఆయన చిన్న పరిస్థితి చెప్తానండి. చెప్పండి. అక్కడ నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఉమ్, అందరికన్నా పెద్ద మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బాస్ ఉమ్, చీఫ్ జనరల్ మేనేజర్ గారు ఉమ్, ఆయన వచ్చారండి. ఉమ్, ఆయన ఎందుకు వచ్చారండి? ఒక కాంటెస్ట్లో వాళ్ళ హాస్పిటల్కి డొనేషన్ ఇవ్వాలని నేను మా ఏజెంట్ గారు డిసైడ్ చేశారు. ఉమ్, ఎంత ఇవ్వాలంటే మాకు తెలియదండి. ఉమ్, ఎందుకైనా మంచిది ఒక 10 లక్షలు రికమెండ్ చేసాం హైదరాబాద్ బాస్ గారికి. ఉమ్, ఈ బాస్ గారు ఏమో ఈయన పవర్ లేదండి, బాంబే పంపించారు. బాంబే వాళ్ళు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళు వెంటనే బై రిటర్న్ ఎప్పుడు చేసి పంపించేశారు. ఉమ్, పంపించేసి ఆ చెక్ పట్టుకెళ్ళి మీరు స్వయంగా స్వామీజీకి ఇవ్వండి అని చెప్పారండి. ఉమ్, మాకు రావడానికి వేరే పనులు రాలేకపోతున్నాం, మీరు వెళ్ళి చీఫ్ జనరల్ మేనేజర్ గారు వెళ్ళి చీఫ్ జనరల్ మేనేజర్ బెంగళూరు వెళ్ళి నాకు ఫోన్ చేసి, శంకర్ నేను బెంగళూరులో ఉన్నాను, యూ ఆల్సో కమ్ టు బెంగళూరు, అక్కడి నుంచి వెళ్దాం పుట్టపర్తి వెళ్దాం. సరే పుట్టపర్తి వెళ్ళేవాడిని. వాళ్ళు పాప ట్రస్టీస్ బ్రహ్మాండాన్ని ఏర్పాటు గెస్ట్ హౌస్లో అది ఎప్పుడు మాకు ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే మా చీఫ్ జనరల్ మేనేజర్ గారు ఇచ్చారు. చేసి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఆనర్ ఉమ్, బాబా వాంట్స్ ఆల్ ఆఫ్ యూ షుడ్ డైన్ విత్ హిమ్ అన్నారు. షుడ్ డైన్ విత్ హిమ్ అన్నారు. భోజనం ఆయనతో చేశారు. భోజనానికి అప్పుడు నేను చెప్పాను, సార్ మేము చాలామంది ఉన్నాము, మా పెద్ద సారు బ్రాంచ్ మేనేజర్ ఇద్దరు వస్తారు, నేను మా ఏజెంట్ గారు మిగిలిన ఆఫీసర్ కూర్చి డెలికేట్గా ఫీల్ అవుతుంది కాబట్టి దూరంగా ఉంటాం అంటే ట్రస్ట్. సరే ఓకే, స్వామీజీ చెప్తే దూరపడ్డాను. అయితే ఒకటి చెప్పారు, మీరు 10 లక్షలు ఇస్తున్నారు అనే సంగతి మీరు స్వామీజీకి చెప్పక్కర్లేదు, ఆయనకి అన్నీ తెలుసు, ఎవరు ఎన్ని లక్షలు ఇస్తున్నారు, ఎన్ని కోట్లు ఇస్తున్నారు, అది మనం చెబితే అహంభావంగా ఉంటుంది. కాబట్టి మీరు దయించి దాని గురించే మాట్లాడకండి, స్వామీజీకి నమస్కారం పెట్టి స్వామితో పాటు కూర్చొని భోజనం చేసేయండి అని. అంతా అయిపోయిందండి. అయిపోతే మొన్నాడు, ఇదంతా రాత్రి, మొన్నాడు దర్శనానికి ఆ విఐపి దాంట్లో మమ్మల్ని కూర్చోబెట్టేవాళ్ళు. ఇప్పుడు నేను మా ఏజీ గారు బ్రాంచ్ మేనేజర్ వాళ్ళు ట్రస్టీస్ కూర్చోబెట్టారు. స్వామీజీ లోపల నుంచి వస్తూ ఆ లైబ్రరీలో వస్తూ ఆయన చూడగానే నాకేం జరిగిందో కళ్ళ మంట నీళ్ళు వచ్చేసాయి. అది బాబు ఇట్లాంటి మహానుభావం నిన్న ఇంతకాలం చదువుతున్నాను. ఆయన వచ్చి నా పైన తల మీద చేపెట్టి అలా ముందుకు వెళ్తే అలా వెళ్ళిపోయారు. మీ తల మీద చేపెట్టారు. వెళ్ళారు. ఇలా చాలాసార్లు అయిపోయిందండి. ఎప్పుడు దర్శనం చేసుకున్నాను, నమస్కారం సార్ అనేవాడు. యాజ్ ఓల్డ్ పరిచయం ఉన్నట్టుగా ఆయన మహానుభావుడు దేవుడు, మహానుభావుడిని దానికి సంవత్సరం. అయితే ఇప్పుడు మా సీజీ గారు వచ్చినప్పుడు మా బ్రాంచ్ మేనేజర్ని చీఫ్ జనరల్ గారిని మీరు అక్కడ ఆ విఐపీ రైలు పోయి కూర్చోండి, నేను ఏజెంట్ గారు మీరు మేము మామూలుగా ఓపెన్లో కూర్చుంటాం అందరికీ. ఓపెన్లో కూర్చుంటే మేము కింద క్వశ్చన్ అది పట్టుకెళ్ళలేదండి, కింద వేడిగా ఉందండి, మాకు తెలియని క్వశ్చన్ పొగలు ఎండగా ఉందండి 3 గంటలకి. అప్పుడు ఆయన ఎండ మనం కూడా మారుతుంది. ఈ లోపల స్వామికి అలా రైట్ హ్యాండ్ సైడ్న ఆడవాళ్ళు కూర్చొని గ్రూప్స్ అక్కడ చూసి అలా ఉన్నారండి. నేను ఈ లోపల కళ్ళు మూసుకుని ఎదుగో నాకు ఐడియా వచ్చింది, సినిమాలో తెలిసినట్టుగా స్వామీజీ ఇక్కడికి వస్తారు, వచ్చి నా ముందు నిల్చుని ఫ్రమ్ విచ్ కంట్రీ హ్యావ్ యూ కమ్ అని ఇంగ్లీష్ వాడతారు. నేను చెప్తాను, స్వామీజీ వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ తిరుపతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అనుకుంటూ స్వామీజీకి నా ముందు నిల్చోవాల్సిన అవసరం ఉంది, తప్పని అనుకోకూడదు. చాలామంది నా 30,000 40,000 ఎప్పుడు వచ్చేసారండి. ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు. నేను కళ్ళు చూసేవాడికి బ్లాంక్ కరెక్ట్గా మీరు అనుకున్నట్టుగానే వచ్చారు. అడిగారు వేరే హ్యావ్ యూ కమ్ విచ్ కంట్రీ అన్నారు. వేరే హ్యావ్ యూ కమ్ ఫ్రమ్ ఇంగ్లీష్. నేను ఆన్సర్ చేయలేదండి, మీరు బ్లాంక్ అయిపోయింది. ఇది మాట్లాడి మళ్ళీ అడిగారు రెండోసారి, మళ్ళా అంతటి కూడా పిఏ ఉంటాడు మళ్ళా అన్నారు. మళ్ళీ మూడోసారి అడిగారు. అప్పుడు మా ఏజెంట్ గారు ఉండి, స్వామీజీ వీ హ్యావ్ కమ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి అని పెట్టారు.
అంతా చూస్తున్నారు. ఎవరు నేను మామూలు మనిషినండి. మా అభిప్రాయం బ్యాంకులో పనిచేస్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత అంతా దర్శనం అయిపోయింది. మీరు అలా ఎందుకు చెప్తున్నారు? మీరు మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి హెడ్గా ఉన్నారు కదా, ఎస్బీఐకి. ఉన్నానండి. మరి ఎందుకని ఆ మాట చెప్పట్లేదు ఇప్పుడు? అయినప్పటికీ ఆయనకు అనవసరం లేదు. ఆయనకు అనవసరం లేండి, మీరు మాకు చెప్పొచ్చు కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పెడతారు కదండి, ప్రైమ్ మినిస్టర్ పెడతారు కదా, వాళ్ళ ముందు నేను జిఎం చెప్పుకోవడం అనవసరం. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత మా సారు బ్రాంచ్ మేనేజర్ వచ్చారండి. మా సార్ని అడిగాను, సార్ మీరు అక్కడ ఉన్నారు కదా, స్వామీజీ వచ్చారని నేను నాది. ఆయన అలా వచ్చి ఈయన ఇక్కడ కూర్చున్నాను, ఇలా వెళ్ళిపోయారు, ఇలా రాలేదు. ఇక్కడికి మీ దగ్గర మాత్రం వచ్చారు. ఇలా వచ్చి ఇట్లా వెళ్ళిపోయారు, ఎగ్జిట్ ఇట్లా రాలేదు, ఇట్లా వచ్చి మామూలుగా వెళ్ళిపోయారు. ఒక చిన్న విషయం చెప్పనా మీకు? కానీ చెప్పారండి, అబ్బా స్వామీజీని చూస్తే మీ శంకర్ ఐఎమ్ సో థ్రిల్డ్ ఇన్ గాడ్ అన్నారు. సేట్ అయ్యాడు. ఆయన రెఫ్యూజీ పాకిస్తాన్ వచ్చి ఇండియాలో సెటిల్ అయింది. సింధీ అతను చీఫ్ జనరల్ మేనేజర్, తర్వాత ఎండి అయ్యాడండి. చెప్పి సంతోషం. అట్లా ఆయన అడిగేవారు, ఓ శంకర్ వాట్ హ్యావ్ యూ డన్, స్వామీజీ వాట్ డిడ్ యూ టాక్ టు అంటే నేను చెప్పలేక మా ఏజెం గారిని మీరు చెప్పండి, నాకు మూడు బావట్లేదు తీసుకున్నాను, కంగారుగా ఉంది, గడ్డగా ఉంది. ఆయన చెప్పారు, సార్ ఓ స్వామీజీ స్టాప్ హియర్, he talked to you 2-3 times, he did not answer, only AGM answered. You are blessed. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను దుబాయ్లో ఉన్నప్పుడు ఒక పుస్తకం చదివాను, వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్. ఆ పుస్తకంలో ఏం రాసిందంటే, స్వామి మిమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే వీ కేమ్ ఫ్రమ్ యూ అని చెప్పమన్నారు అన్నారు. యూ, మీ దగ్గర నుంచి వచ్చామని అని చెబుదామని. వినండి, ఈ స్టోరీ వింటే మీకు ఎంత విచిత్రమో తెలుస్తుంది. నేను ఆ పుస్తకం చదివి దుబాయ్లో సచ్ సైడ్ డివోటీలకి, షార్జాల డివోటీలకి అందరూ కూడా చెప్పాను, నెక్స్ట్ ఇయర్ వెళ్తాం మనం, స్వామివారి దగ్గర వచ్చిన తర్వాత అడుగుతారు మీరు ఎక్కడి నుంచి వచ్చారని, మీ దగ్గర నుంచి వచ్చామని చెప్పాలని. వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు కదా, వాళ్ళేమన్నారు, మీ దగ్గరికి వచ్చి స్వామివారు అడుగుతారా అన్నారు. ఏమో అడుగుతారేమో, అడిగితే చెబుదామో లేకపోతే చెప్పలేం కదా అని నేను అన్నాను. ప్రిపేర్ అయ్యాను 1 year రోజు కళ్ళు మూసుకొచ్చని స్వామి వస్తారు, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, ఐఎమ్ ఫ్రమ్ యూ స్వామి అని చెప్పాలని. మా అమ్మాయికి కూడా తెలుసు ఈ రిహార్సల్, తను కూడా నవ్వుతుండేది. కరెక్ట్గా దుబాయ్ నుంచి వెళ్ళాం, స్వామి ఎదురుగా వచ్చారు, నా ముందు నుంచున్నారు. నుంచుని వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ అన్నారు. దుబాయ్ బాబా. ఈ ఏడాది ప్రిపరేషన్ వెళ్ళిపోయింది. దుబాయ్ అన్నాను అని ఇలా 4 ఖర్చుకున్నాను. ఆయన ఇలా అన్నారు. ఏంటి ఇలా అంటే, చూసావా నువ్వు అంత 1 year నువ్వు ప్రిపేర్ అయినా కూడా నీ బుర్ర నేను తక్కువని మార్చేశానండి. సో మీరు చెప్పిన దానికి వేర్ డు యూ కమ్ ఫ్రమ్ అందానికి మీకు ఎలాగైతే మాట రాలేదో, నాకు బుర్ర పని చేయలేదు. నేను ఏదో చెప్పాను. 1 year ప్రిపేర్ అయ్యాను. 1 year ప్రిపేర్ అయ్యి ఇలా జరిగింది ఏంట్రా అంటే, అక్కడికి వెళ్ళగానే మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సో అది విచిత్రం. బాగుందా ఈ కథ? బాగుందా? అది కాదు, 1 year ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామినేషన్కి వెళ్ళి బ్లాంక్ పేపర్ ఇచ్చిన వాడు నేను ఒకటే. ఇంకోటి చెబుతాను, చెప్పండి. ఎల్లాప్రగడ వారు ఉన్నారు. ఎల్లాప్రగడ సత్యనారాయణ గారు డిస్ట్రిక్ట్ జడ్జి చేశారు బ్రిటిష్ టైంలో. వారు ఇక్కడ బర్కిపురాలో ఉండేవారు, హిమైత్ నగర్లో ఉండేవారు. నాకు బాగా ఫ్రెండ్ ఆయన రిటైర్ అయిపోయి ప్రాక్టీస్ చేసేవారు అడ్వకేట్. చాలా ఎమినెంట్ జడ్జి. ఎల్లాప్రగడ తెలుసు, మాది బాలాప్రగడ, ఎల్లాప్రగడ. ఆయన భార్య సుభద్రాదేవి గారు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఒక అమ్మాయి శోభ, ఆవిడేమో ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్గా పనిచేసేది. భర్త వాడి చుట్టాల అబ్బాయి, ఆయన చార్టర్డ్ అకౌంటెంట్, స్టేట్ ఫైనాన్షియల్ పని. ఈ అమ్మాయి బ్రదరు ఆయన గ్రేట్ డివోటీ ఆఫ్ ద సాయిబాబా. ఈ అబ్బాయి ఒకసారి వెళ్ళినప్పుడు ఏదో కాంటాక్ట్స్లో ఆయన హారం ఇచ్చారు, చేరిచ్చారు వేసలు. ఈ అబ్బాయి తర్వాత జపాన్ వెళ్ళి అక్కడ జపాన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడ రాలేదు చాలా కాలంగా ఓ స్టేజ్లో వచ్చాడు.
వచ్చి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడికి పుట్టపర్తి వెళ్ళాలని చెప్పి వచ్చాం. వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారు నా సంగతి. సరేనమ్మా మా ఇంటికి వచ్చాను. మా ఇంటికి వచ్చి హోటల్లో ఉన్నారు, మా ఇంటికి వచ్చాను. వచ్చి ఆయన నన్ను చూసి మెడలో ఉన్న హారం తీసి నా మెడలో వేశారు. వేసి మీరు సరిగ్గా మా ఫాదర్ చనిపారు, సరిగ్గా మా ఫాదర్ ఆ ఫీలింగ్లో ఉన్నారు. ఇది మీకు హర్షాగా ఇచ్చింది, నేను పిచ్చుకోవడం అలాగే అలా అక్కడ ఉంచాను. సరే అయిపోయింది. ఆయన ఏవో రాశారు, కాగితాలు రాశారు, ఏవో సత్యసాయి పుస్తకాలు రాశారు కాగితాలు. ఆ కాగితాలు ఆ శోభ గారికి ఇచ్చారు. ఇచ్చి నువ్వు పుట్టపర్తి వెళ్ళినప్పుడు ఈ కాగితాలు స్వామీజీ ఇవ్వమన్నారు. ఆడవాళ్ళు దాంట్లో బ్లాక్లో కూర్చున్నారు. ఆయన ఈయన అలా వచ్చారు. వచ్చి ఈవిడ మొదట్లో లేదు 2, 3 అలా ఉంది. ఇక్కడ ఆగి ఆయన్ని ఇగో నువ్వు కాగితాలు పట్టుకొచ్చావు కదా, ఆ కాగితాలు వెళ్ళాయి. ఆవిడ కళ్ళలో నీళ్ళు వచ్చేసి దేవుడే వచ్చి ఆ కాగితాలు ఇమ్మంటే తెలుసు అందరూ చూస్తున్నారండి. ఈవిడ మొదటి రోజు లేదు, 2వ రోజు, 3వ రోజు మా గెస్ట్ మా దగ్గర నుంచి వెళ్ళారు. నేను కూడా ఉన్నాను. ఉండి సరే శంకర్ గారు స్వామీజీ ఇలా వచ్చి నాకు వెనకాల వచ్చింది కూర్చుందికి ఎట్లాగా అనుకున్నాను. కానీ ఆయన అక్కడ ఆగి ఇగో నువ్వు కాగితాలు పట్టుకొచ్చావు కదా ఇలా అంటే ఆయన దేవుడు కదా, ఆయన దేవుడే అన్ని విధాలా దేవుడే అనుకోవాలండి. మానవ రూపంలో ఉన్న దేవుడు అండి. మానవ రూపంలో అంటే మీకు కొన్ని ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తాను తప్పకుండా. ఇట్లా ఉండగా ఒకసారి ఏం చేయండి, ఆ కింద పనిచేసి ఆయన ఎవరో ఒక ఆయన కాస్త కూస్తూ ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు, కెనరా బ్యాంక్ వాళ్ళు ఇచ్చేస్తే మన డబ్బంతా మన అకౌంట్స్ నుంచి వాళ్ళ బ్యాంకులో వేసారండి. నేను కొత్తగా వెళ్ళాను. కొత్తగా వెళ్తే అయిపోయిందా అక్కడ వచ్చేది. అయితే అప్పుడు ఏం చేశారంటే మన దగ్గర ఉన్న డిపాజిట్స్ అన్నీ అక్కడికి వెళ్ళిపోయాయి. సరే ఎట్లాగా అని ఆలోచించి భగవంతుని ప్రార్థించుకుని స్వామి మీరు హెల్ప్ చేయాలి, నేను కొత్తగా వచ్చాను, నాకేం చేయాలి కావాలి అని చెప్పి మామూలుగా కింద వాళ్ళతోటి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరో ఒక ట్రస్టీ మంచి ఆయన ఉన్నారు, మీరు ఇప్పుడు ఇచ్చిన వడ్డీ కన్నా 0.5%, 0.5% మోర్ ఇవ్వండి, అది మేము చెప్తాం స్వామిజీ. అయితే నాకు అధికారం లేదు, మా పెద్దసారికి చెప్పి బాంబే నేను చెప్పండి. అది నా అదృష్టం కొద్ది పెద్దసారికి ఇన్ఫర్మేషన్ అయింది. పెద్దసారికి అధికారం లేదండి. బాంబే వాళ్ళు వెంటనే అప్రూవ్ చేశారు. ఆ వెంటనే అప్రూవ్ చేయడం అంటే ఈ ట్రస్టీస్ చెప్పేసారు నీకు వచ్చేసినప్పుడు. అంటే ఆయన ఏం చెప్పారంటే స్వామీజీ ఏం చెప్పారంటే అక్కడ కెనరా బ్యాంక్లో ఉంది, ఆంధ్ర బ్యాంక్ వచ్చి స్టేట్ బ్యాంక్లో వేసేయండి అన్నారు. వేసేసారండి. అదేంటి 600 కోట్లు 500 కోట్లు, 1-2 కాదండి, 1-2 కాదు. ఎంత మహిమండి, మహిమ. స్వామీజీకి నేను కమిట్మెంట్ ఇవ్వలేను, స్వామీజీ నన్ను అడగలేదు. ట్రస్టీస్ మాట్లాడతారు. ట్రస్టీ వాళ్ళు చెప్తారు పాపం ఎప్పుడు వెళ్ళినా మన గెస్ట్ హౌస్ ఫ్రీ అయింది. గెస్ట్ హౌస్ ఫ్రీగా ఇచ్చేసేవారు మన బ్రాంచ్ మేనేజర్. బాగుంది, చాలా బాగుంది. మీరు నాకు ఆల్మోస్ట్ 15 ఏళ్ళ మటు తెలుసు, కానీ ఈ బ్యాంక్ విషయాలు ఈ విషయాలు నాకు పూర్తిగా తెలియదు. ఒక విషయం నేను చెప్పి నేను ముగిస్తాను. మా నాన్నగారు అనంతపూర్లో పనిచేసేవాళ్ళం, కానీ మా నాన్నగారు ఎప్పుడు పుట్టపర్తి వెళ్ళలేదు. మా అమ్మగారికి సిద్ధి సాయిబాబా చాలా భక్తి ఉండేది. మా నాన్నగారిని తీసుకొని పుట్టపర్తి వెళ్ళాలని నా ఆలోచన, కానీ మరి ఆయన్ని అడిగే ధైర్యం లేదు. అలానే రాను అంటారని కాదు, ఇప్పుడు ఆయన ఏమంటారో తెలియదు మనకి. నేనేమో ఫారిన్లో ఉన్నాను. నాన్నగారు ఆగస్టులో నేను పుట్టపర్తి వస్తున్నాను అన్నాను. నువ్వు పుట్టపర్తి వచ్చే టైంకి మేము కూడా అక్కడికి వస్తాను రా అన్నారు. నేను అడగలేదు, అది అవ్వలేదు. ఆహా, భగవంతుడు మనకి చాలా ఇచ్చేసాడు. ఎందుకంటే నేను స్వామివారిని ప్రార్థన చేశాను. మా నాన్నగారిని అడగకుండా ఆయన ఎలా వస్తారు, ఇంతకుముందు వెళ్ళి ఉండాలి కదా అని. ఇంతకు జరిగిన విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు తమ్ముడు ఉన్నారు. ఎవరికి? బాబా గారికి.
జానకిరామయ్య గారిని. అవునండి, ఆ తెలుసు. జానకిరామయ్య గారు మా నాన్నగారి ఫ్రెండ్. తెలుసు. జానకిరామయ్య గారి ఇంటికి వెళ్ళాం నేను మా నాన్నగారును. ఇప్పుడు అదేంటిది చైర్మన్ రత్నాకర్ కుర్రాడు చేతులు కట్టుకుని నుంచున్నాడు. నేను మా నాన్నగారు కూర్చున్నాం. జానకిరామయ్య గారు అక్కడ ఉన్నారు. జానకిరావు అన్నారు, సత్యనారాయణమూర్తి గారు మీరు వచ్చారు, మీకు అదేంటిది మరి అంటే సీట్లు అది ఇవ్వడానికి ఎంతమంది మీకు పిల్లలు అన్నారు. మా నాన్నగారు అన్నారు 40 మంది పిల్లలు ఉన్నారు. అదేంటండి 40 మంది పిల్లలు ఏంటంటే మీ ఇలా కనిపిస్తున్నారు అన్నారు. కాదండి, మా అబ్బాయి కోడలు వచ్చారు దుబాయ్ నుంచి, వాళ్ళతో పాటు 40 మంది వచ్చారు. ఇప్పుడు మా అబ్బాయికి నేను రికమెండేషన్ తీసుకుంటే వాళ్ళు వాళ్ళ అబ్బాయికి ఇచ్చారంటారు కదా అని చెప్పాను. ఏమండి మీది ఎంత గొప్ప హృదయం అండి, నేను 40 మందికి ఇవ్వలేను. మా మా తమ్ముడు వాళ్ళ తమ్ముడు కదా ఆయన మా స్వామీజీ అంటారు ఆయన్ని, బాబా అంటారు కానీ మా అన్నగారు తమ్ముడు అలా అనరు. సో ఆయన ఏమంటారో తెలియదు నాకు. ఓ పని చేస్తాను, మీకు రాసిస్తాను, మీరు అదేంటే 2-3 ఎంతమంది కావాలంటే కూర్చున్నారు. అప్పుడు మా నాన్నగారు నేను కూర్చున్నా ముందు. మా నాన్నగారి దగ్గరికి వచ్చి ఆ జేబురుమాలు తీసుకుంటారు. అందరికీ ఇలా విభూతి ఇస్తారు కదా, విభూతి ఇచ్చి ఆ విభూతి కొంచెం అవుతుందని చెప్పి మా నాన్నగారి దగ్గర జేబురుమాలు తీసుకుని ఇలా అనేసి ఇచ్చేశారు. మళ్ళా మధ్యాహ్నం మళ్ళా వచ్చారు. మా ఆవిడ కొంచెం తెలివైంది, మళ్ళా ఇచ్చింది, వస్తారేమో మళ్ళా మధ్యాహ్నం వచ్చారు. మధ్యాహ్నం వచ్చి మళ్ళీ ఇది తీసుకుని ఉత్తరాలు ఇచ్చాం. మా ఎవరి దగ్గర తీసుకోలేదు, మా నాన్నగారి దగ్గరికి వచ్చి ఆ ఉత్తరాలు తీసుకున్నారు. సో నేను అన్నాను, రావడాలు ఉత్తరాలు తీసుకోవడాలు, తర్వాత ఇది తీసుకోవడాలు, ఇంతకీ అసలు విషయం ఇది కాదు. బిగ్గెస్ట్ బాబా గారి మహిమే చెప్తా. నేను అక్కడ ఉన్నప్పుడు దుబాయ్లో ఉన్నప్పుడు గణపతి గారిని మాతో వచ్చారు. ఆయన అన్నాను, ఏమండి నేను సింగపూర్ వెళ్ళి వస్తానండి దుబాయ్కి, మన పుట్టపర్తికి, మా నాన్నగారు మా అమ్మగారు కూడా వస్తారండి అన్నాను. ఆయన ఏమండి మీ అమ్మగారు నాన్నగారు మేనత్తలు వస్తారంటే కుదరదు, మనందరం స్వామివారికి ఇంటర్వ్యూ ఇస్తారు స్వామివారు, అందువల్ల మనం వెళ్తాము, మళ్ళీ మీ నాన్నగారు వాళ్ళు వస్తే వాళ్ళకి ఇవ్వలేదు అది అంటారు అన్నాడు. జరిగిన విషయం ఏంటంటే వెళ్ళగానే అబుదాబి నుంచి నిన్న ఎవరో వచ్చారు, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు, మళ్ళీ దుబాయ్కో ఇంటర్వ్యూ, షార్జాకో ఇంటర్వ్యూ అలా ఇవ్వడం కుదరదు అని చెప్పారు. మా నాన్నగారు అప్పుడు వెళ్ళి మా పిల్లలు 40 మంది అంటే అప్పుడు మనకి పర్మిషన్ ఇచ్చారు. సో ఎవరైతే మీరు రాకూడదు అని అన్నారో ఆయనే వీళ్ళకి ఎంట్రన్స్కి ఇది చేశారు. ఈ గణపతి గారికి మర్చిపోలేదు మా నాన్నగారిని. ఎప్పుడు కనిపించినా పుట్టపడి తెలగానే మీ నాన్నగారు ఎలా ఉన్నారు నాన్నగారు అన్నాను. ఏమండి బాబా గారు మీకు చిన్న झटకా ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని మనం ఎవళ్ళం, అందుకని మీకు ఎలా అయింది, అంతకన్నా లేదు, మీరు కూడా భక్తులేరండి అన్నాను. లేదండి ఆ రోజున మాత్రం మీ నాన్నగారు వస్తారంటే వద్దు అని చెప్పిన దానికి అక్కడ స్వామివారు నాకు ఇచ్చిన ఆ పాఠానికి నేను ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు మర్చిపోను. అలాగా మీరు చెప్తే గుర్తొచ్చింది నాకు. అలాగా సో కంప్లీట్ చేసే ముందు చెప్పండి, మళ్ళీ మర్చిపోతానేమో జ్ఞాపకం వచ్చింది. చెప్పండి. 2 నిమిషాలు కంప్లీట్ చేస్తాను. అలాగే నాకు సీనియర్ కానీ మేనేజ్మెంట్ ఆడిట్ అని మేము ఓల్డ్ టైం ఫ్రెండ్స్, కానీ బై ప్రమోషన్స్ ఆయన సీనియర్ అయ్యేది. వచ్చారు, తిరుపతి వచ్చారు. వచ్చి శంకర్ నేను పుట్టపర్తి వెళ్దాం అనుకుంటున్నాను, కాబట్టి మస్ట్ హెల్ప్ మీ. గెస్ట్ హౌస్లో నేను ఉన్నాను, అప్పుడే వెళ్ళానండి. ఇంకా అక్కడికి ఆయన వచ్చాడు, ఆయనకే గెస్ట్ హౌస్లో ఉంది. అయితే అప్పుడు చెప్పాను, నేను వస్తాను రాను చెప్పలేను, నేను అప్పటిదాకా పుట్టపర్తి వెళ్ళలేదండి, అప్పటిదాకా వెళ్ళలేదు. నేను వస్తాను కానీ మా ఏజీ గారు ఉంటారు, ఆయన కూడా మీకు హెల్ప్ చేస్తారు. కానీ రాత్రి నిర్ణయిస్తాను, రాత్రి తెల్లరాటిపడికి అప్పుడు కాగితాల కళాలు ఉంటాయి చూసేసి మా ఇంకో ఏజెంట్ గారు, లోకల్ ఏజెంట్ గారు ఇచ్చేసి అప్పుడు పొద్దున్న చెప్తాను. కానీ ప్రస్తుతాన్ని వస్తాను కమిట్మెంట్ చేయలేదు. అనుకోకుండా పొద్దున్న 4ంటికి లేచి నా పనులు అయిపోయి స్నానం పనులు చేశాను, కాగితాల కళాలు కట్టగట్టి పక్కన పెట్టేసి సరే ఆయనతో చెప్పి నేను కూడా వస్తున్నాను అంటే మా కార్లు రైళ్ళు మా డ్రైవర్లు అంతా రెడీగా ఉన్నారండి. సరే నేను వస్తున్నాను చెప్పి నా బట్టలు గట్ల ఆయన చాలా సంతోషపడ్డారు. అగర్వాల్ అని నాకు. అయితే
ఆయనకి కలకటాలో పనిచేసేవాడు జనరల్ మేనేజర్గా. చెప్పుకోదగ్గ మంచి పేరు లేదండి, కాస్తో కూస్తో ఉమ్, అలాంటి పేరు. అయితే ఈయన మరి దర్శనానికి అంటున్నారు. దర్శనానికి నేను చెప్పాను నా చేతిలో లేదండి, అక్కడ వాళ్ళు ఉంటారు, ఆ బ్రాంచ్ మేనేజర్ ఉంటారు, ట్రస్టీస్ రిక్వెస్ట్ చేయాలి, వాళ్ళు ఏది ఇస్తే అది కాదు. దీనికి పర్సనల్ ఇంటర్వ్యూ కావాలన్నారు. పర్సనల్ ఇంటర్వ్యూ మా చేతిలో లేదు. సరే వెళ్ళామండి. ఆ బ్రాంచ్ మేనేజర్ బాబు చెప్పారు తెలుస్తుంది, అలాగా ఆయన వచ్చారు, ఆయన మా సారికి శంకర్ సార్కి సీనియర్, ఆయన ఇలా ఇచ్చారు, ఇంటర్వ్యూ కావాలంటారు సార్. అయితే ఆయన స్వామీజీ ఏమి ఎస్ నో చెప్పరండి. స్వామీజీ చెప్పాను కానీ ఎస్ నో అని చెప్పలేదు. నేను సరే నేను ఇలా కూర్చున్నాను. స్వామీజీ ఇలా వచ్చారండి. వచ్చి ముందుగా శ్రీనగర్ హైకోర్టు జడ్జి ఒక ఆయన కూర్చున్నారు, ఆయన వేపు ఆయన చూస్తున్నారు. ఆ తర్వాత ఏమో నేనున్నాను. ఇప్పుడు నమస్కారం, మొదటిసారి నమస్కారం. ఆ తర్వాత మా ఏజెంట్ గారు నా దగ్గర ముందు నా ముందు ఈయన ఉన్నాడు అగర్వాల్ గారు. అగర్వాల్ గారిని లేచారు, నా రూమ్లో రమ్మన్నారు. ఇంటర్వ్యూకి. ఆ తర్వాత నేను నమస్కారం పెట్టాను ఉన్నారు. ఆ తర్వాత మా ఏజెంట్ గారు పెట్టారు ఉన్నారు. మా బ్రాంచ్ మేనేజర్ ఆయన చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ, ఆయన అల్లుడు నటరాజన్ అని ఒక ఆయన ఉండేవారు, ఆయన అల్లుడు. ఆయన 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 కూడా లేచాడు. నువ్వు కూర్చోవయా, రోజు వస్తున్నావు కదా కూర్చోవయా అని ఆయన ఇలా అలా వెళ్ళి చిన్నగా అందరూ వెళ్ళాను. ఇలా నిల్చున్నామండి. ఆ అగర్వాల్ గారు నిల్చోగానే నేను నిల్చున్నాను, ఐదు ముగ్గురు నిల్చున్నాం. ఆయన క్యా హాల్ చాల్ హై కలకత్తా మే క్యా హాల్ చాల్ హై అంటారు. కలకత్తా నుంచి వచ్చాడు. ఆయన తెలుసా నేను. నాకు తెలియదండి కలకత్తాలో ఉన్నాడు, వేరే ఎక్కడ ఉన్నాడు, మేనేజ్మెంట్ ఆడిట్ మీద వచ్చాడు. అంటే ఆయన ఏడుస్తూను, స్వామి నాకు కైండ్లీ హెల్ప్ మీ, మై సన్ ఈజ్ దేర్ ఇన్ యూఎస్ఏ, హి హ్యాడ్ నో స్కాలర్షిప్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ మనీ, కైండ్లీ హెల్ప్ మీ, డోంట్ వరీ, ఐ టేక్ కేర్ ఆఫ్ యూ అన్నారు. అని ఇలా అంటూనే ఇక్కడ గూడు ఉందండి, నేను నిల్చున్న చోట, ఆయన నిల్చున్న చోట. ఆ గూట్లో ముందు ఏం చేశారండి, ఇలా అన్నారండి. అన్నాడు విభూతి తెచ్చిందండి. విభూతి తెచ్చి ఆ గూట్లో కాగితాలను ఇలా కట్ చేసి ఆ కాగితం తీసి చేతి పెట్టి దీంట్లో వేసుకుని మడత పెట్టి జేబులో పెట్టుకోండి అని అన్నారు. అదైతే నాకు కూడా ఇచ్చారండి. ఈ లోపల ఆయన ఇలా అన్నారండి, మెరిసిపోతూ బంగారం ఉంగరం పెద్ద దొంగ వచ్చింది, ఆయన పెట్టాడండి. పెట్టింది ఠీక్ అయినా సెట్ అయినా అంటున్నాడు. అయిపోయిన తర్వాత ఐ టేక్ కేర్ ఆఫ్ యూ, డోంట్ వరీ, వెళ్ళిపో. మేము బయలుదేరి వచ్చామండి. బయటికి వచ్చి మా బ్రాంచ్ మేనేజర్ చెప్పి, ఈయన భార్య మెడ్రాస్లో ఉంది, అక్కడ గెస్ట్ హౌస్లో. భార్యకి ఫోన్ చేసి స్వామీజీ ఇలా అన్నారు. ఆయన అడిగారు, నో యు కమ్ హీరో, నెక్స్ట్ వీక్ 1 week later యువర్ వైఫ్ ఆల్సో విల్ కమ్ హియర్ చెప్పారు. కాదు నాకు ఇచ్చారు, ఇది వాళ్ళు చూసుకున్నారు, ఇచ్చారు అంటే ఆవిడ కూడా బయలుదేరి వచ్చింది. మళ్ళీ నేను అనలేదండి మా ఏజెంట్ గారికి. ఈ లోపల ఏమైందండి, ఈ వచ్చినాయన దీనికి చాలా బీపీ ప్రాబ్లం చాలా దారుణం. మా డాక్టర్ గారు వచ్చారు, కారులో కూర్చున్నాం. కారు కూడా మీ శంకర్ హెల్ప్ మీ టేక్ మీ టు డాక్టర్స్ అవసరం, డాక్టర్ గారి ఇంటికి పట్టేయడం. ఆయన చూసి బీపీ ఎక్కువ ఉంది, ఈ బీపీ ముందు వాడుకొని జాగ్రత్తగానే అన్నారు. సరే అలా ఉండి వచ్చాం, ఇక్కడికి వచ్చాం. ఇక్కడ స్వామీజీ దర్శనం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మేము పుట్టపర్తి నుంచి బయలుదేరి అనంతపూర్ నైట్ హాల్ట్ వేసాం. అనంతపూర్ నైట్ హాల్ట్ చేసి పొద్దున్నే మార్నింగ్ మా అనంతపూర్ బ్రాంచ్ మేనేజర్ని, డాక్టర్ గారిని ఒకసారి పిల్లవాడికి బీపీ చూస్తాను. బీపీ చూస్తే 120/80 అండి, నార్మల్ అయిపోయింది. మరి ఈయన ఐబీపీ ఏమైపోయిందండి, సోమవారం తగ్గించారు. అప్పుడు నెక్స్ట్ 4-5 days నేను హైదరాబాద్ వెళ్తే ఈయన, సార్ మీ బీపీ ఎలా ఉందంటే, నా బీపీ 120/80 ఉంది, నార్మల్ అయిపోయింది, ఇది మెరికల్ ఇది. సరే ఆ తర్వాత 2-3 రోజులు భార్య వచ్చింది.
ఆయన హైదరాబాద్ నుంచి పుట్టుకొచ్చి వచ్చాడు, భార్య మెడ్రాస్ వచ్చింది. మన భార్యకి చూసి ఆయన శివలింగం తీసి అప్పా శివలింగం తీసి ఇచ్చారండి. సో ఈయన అగర్వాల్ గారు ఆయన స్వామిజీ అంటారు కదా, ఎండి అంటారు. ఎండి అంటే మా బ్రాంచ్ మేనేజర్ చెప్పారు, సార్ ఆయన ఎండి కాదు సార్, ఆయన జనరల్ మేనేజర్. నో ఇది ఎండి. తర్వాత ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కి మన బ్యాంకేనండి ఎండి. సాంబార్ ఎండి ఆ మాటకి స్వామీజీకి మరి ఎండి అన్నాను. అంటే ప్రతి నెల వచ్చేవాడినండి. ఆయన చూసి మాకు స్వామీజీ. ఆ తర్వాత ఆయన కూతురు కూడా వచ్చిందండి. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మనం మళ్ళీ స్వామివారి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు 30 నిమిషాలు అయింది, అందుకని ఇవాళకి మనం స్వామివారి ఇది ఆపితే మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్పుకుందాం. చెప్పాలని కోరుకోండి. అదే ఇందులో రికార్డ్ చేస్తున్నాం కదా. సాయిరామ్. థ్యాంక్ యూ సార్. సాయిరామ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ ఆదివారం వస్తాను. సాయిరామ్.